హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి రియల్మీ 9 Pro ప్లస్ అండ్ Oneplus Nord CE2 ఈ రెండు ఫోన్లు అయితే కంపేర్ చేయబోతున్నాను. ఇందులో స్ట్రిక్ట్లీ గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్లు అయితే బెస్ట్ చాయిస్ అయితే కాదు. అంతగా గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఇక్కడ IQ 9SC ఈ ఫోన్ అయితే ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి 34,000 ఉంది. ఇందులో బ్యాంక్ ఆఫర్స్ ఉంటే చెక్ చేసుకోండి ఈ వీడియోలో. అండ్ ఈ రెండు ఫోన్లు అయితే కంపేర్ చేయబోతున్నాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ముందుకైతే వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదామా. అండ్ ఫస్ట్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే OnePlus Nord CE2 ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 19Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ రియల్మీ విషయానికి వస్తే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 19Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రెండులో మనకి సేమ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కానీ OnePlusలో వచ్చేసి AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ రియల్మీలో వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కొంచెం డిస్ప్లే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే రియల్మీ కొంచెం బెటర్గా అయితే ఉంటాయి. ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లే కొంచెం కలర్స్ అనేవి బాగుంటాయి వీడియో క్వాలిటీలో AMOLED డిస్ప్లేతో పోల్చుకున్నట్లయితే. అండ్ ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే OnePlusలో వచ్చేసి మీటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అదే రియల్మీ విషయానికి వస్తే మీటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ రెండు ప్రాసెసర్లో సేమ్ జీపీతో తీసుకొస్తున్నారు. అలాగే రెండింటిలో కూడా 6 nanometer పైన బిల్డ్ చేసిన ఒక్టో ప్రాసెసర్లే. అండ్ ఇక్కడైతే మీరు ఒకటైతే మీరు చేంజ్ అయితే గమనించవచ్చు. CPU క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే OnePlusలో వచ్చేసి 2.4 GB స్పీడ్ అయితే ఉంటుంది. అదే రియల్మీ విషయానికి వస్తే 2.5 GB స్పీడ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లాక్ స్పీడ్లో ఒకటి మీరు చేంజ్ అయితే గమనించవచ్చు. రెండింటికి మనకి సేమ్ జీపీతో వస్తుంది. అది రెండింటికి మనకి 6 nanometer బిల్డ్ అయిన ఒక్టో ప్రాసెసర్లే. ఇక్కడ రెండింటిలో మనకి చేంజ్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ క్లాక్ స్పీడ్ ఒకటి మీరు చేంజ్ అయితే గమనించవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే OnePlusలో వచ్చేసి 6+128, 8+128 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే UFS 2.2 అయితే వస్తుంది. అండ్ ఇక రియల్మీ విషయానికి వస్తే 6+128, 8+256 ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా ర్యామ్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 2.2 అయితే వస్తుంది. అండ్ రెండింటిలో కూడా మనకి సేమ్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. అండ్ ఇందులోని కెమెరాస్ విషయానికి వస్తే OnePlusలో వచ్చేసి బ్యాక్ రేర్ కెమెరాస్ విషయానికి వస్తే 64MP మెయిన్ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మైక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే OnePlus 9RT మొబైల్ ఫోన్లో యూస్ చేసిన ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరా అయితే ఇందులో యూస్ చేశారు. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండింటిలో మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా రియల్మీ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ సెన్సార్ కెమెరా, సోనీ IMX766 సెన్సార్ని అయితే యూస్ చేస్తారు. ఇది మీ ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే చూడొచ్చు. 40,000 ఫోన్లో యూస్ చేసిన సెన్సార్ని అయితే ఇందులో యూస్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాల్సిందే. అండ్ ఇంకా 8MP అల్ట్రా వైడ్ అండ్ 2MP మైక్రో కెమెరా అయితే యూస్ చేశారు. ఫ్రంట్ కెమెరా విషయంగా వస్తే 60MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కెమెరా పరంగా కంపేర్ చేసినట్లయితే OnePlus కన్నా రియల్మీలో మాత్రం అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రియల్మీ 9 Pro ప్లస్ అయితే మీరు బ్లైండ్గా తెలిపోవచ్చు కెమెరా పరంగా కావాలనుకుంటే. అండ్ ఇక బ్యాటరీ విషయంకి వస్తే రెండింటిలో కూడా మనకి 4500 mAh బ్యాటరీని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ OnePlusలో వచ్చేసి 65 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియల్మీలో వచ్చేసి 16 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటిలో కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని 5G బ్యాండ్స్ విషయంగా వస్తే OnePlusలో వచ్చేసి 8 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రియల్మీలో వచ్చేసి 13 బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ పరంగా కొంచెం రియల్మీలో బెటర్గా అయితే ఉంటాయి. రెండింటిలో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సర్తో తీసుకొచ్చారు. అలాగే ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఇక్కడ ఒక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే అది రియల్మీ 9 Pro ప్లస్లో మాత్రమే చూడడానికి అయితే ఉంటుంది. కానీ OnePlusలో అయితే చూడడానికి అయితే మనకి ఉండదు. అదే బీపీ ఆటోడ్ మానిటర్. ఇది ఎక్కువ బీపీ విషయాన్ని ఉద్దేశించుకొని ఈ ఫీచర్ని తీసుకొచ్చామని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఈ రెండింటిలో కూడా సిమ్ స్లాట్ విషయంకి వస్తే OnePlusలో వచ్చేసి డెడికేటెడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డ్యూయల్ 5G సిమ్ కార్డ్స్ ప్లస్ 1 microSD కానీ పెట్టుకొని 1 TB దాకా మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే రియల్మీ ఫోన్లో చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డ్యూయల్ 5G సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ ఇందులో microSD కార్డ్ సపోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మీరు ఇంటర్నల్ మెమరీ మీద అయితే మీరు డిపెండ్ అయితే ఉండాలి. రెండింటిలో కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకొని మీరు మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇందులోనే స్పీకర్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో OnePlusలో వచ్చేసి సింగిల్ మోనో స్పీకర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రియల్మీలో చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ OnePlusలో పోల్చుకుంటే ఇక్కడ రియల్మీలో వచ్చేసి కొంచెం స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇందులోని UI గురించి మాట్లాడుకున్నట్లయితే OnePlusలో వచ్చేసి Android 11 మీద రన్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ వాయిస్ 11.3 అయితే వస్తుంది. అదే రియల్మీలో చూసుకున్నట్లయితే Android 12 మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో UI గురించి చూసుకున్నట్లయితే రియల్మీ UI 3.0 అయితే వస్తుంది. రెండిట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే 2 years మేజర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు.
వీటి డిజైన్ విషయానికి వస్తే వన్ ప్లస్లో వచ్చేసి గ్లాస్ బాడీతో రావట్లేదు, పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొర్రెల గ్లాస్ పై ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ రియల్మీ విషయానికి వస్తే ఇందులో కూడా మనకి పాలీకార్బోనేట్ బాడీతో తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొర్రెల గ్లాస్ పై ప్రొటెక్షన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో కూడా 2 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 2 కలర్ వేరియంట్స్లో ఇందులో బ్లూ కలర్ వేరియంట్ అయితే తీసుకోండి. ఇందులో లైట్ షిఫ్ట్ బ్లూ చాలా బాగుంటుంది. ఇందులో బ్లూ కలర్ వేరియంట్లో మాత్రమే లైట్ షిఫ్ట్ డిజైన్ యూజ్ చేశారు. మిగతా కలర్ వేరియంట్లు అయితే రావట్లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులోని యాక్సెసరీస్ చూసుకుంటే వన్ ప్లస్లో వచ్చేసి 65 వాట్ ఛార్జర్, టైప్ సి పిన్ కేబుల్ అండ్ టీపీయూ కేస్, వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అండ్ ఇంకా మొబైల్ ఫోన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియల్మీ విషయానికి వస్తే 16 వాట్ ఛార్జర్, టైప్ సి పిన్ కేబుల్ అండ్ టీపీయూ కేస్, వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అండ్ ఇంకా మొబైల్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ప్లస్ విషయానికి వస్తే ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో 6+120 వేరియంట్ వచ్చేసి ఇందులో 23,300 పెట్టారు. అది 8+120 వేరియంట్ వచ్చేసి 24,300 పెట్టారు. ఇది మనకి అమెజాన్లోకి సేల్లోకి తీసుకొచ్చారు. అండ్ రియల్మీలో చూసుకున్నట్లయితే ఇందులో 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6+128. ఇందులో ప్రైస్ విషయానికి వస్తే 24,300 పెట్టారు. అదే ఇంకా 8+120 వేరియంట్ వచ్చేసి 26,300 పెట్టారు. అదే 8+256 వేరియంట్ వచ్చేసి 28,300 పెట్టారు. 10% డిస్కౌంట్తో ఫ్లిప్కార్ట్ సేల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ 6GB బేస్ వేరియంట్ అయితే తీసుకుంటే అదే సరిపోతుంది. అందుకే ఐ వేరియంట్ కావాలనుకుంటే ఇందులో మైక్రోసిటీ సపోర్ట్ లేదు కాబట్టి 8GB 256GB వేరియంట్ తీసుకోండి. ఇక్కడ స్టోరేజ్ బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. నాకు కెమెరా పరంగా కావాలనుకుంటే మాత్రం Realme 9 Pro Plus అయితే మీరు తీసుకోవచ్చు. లేదా నాకు వన్ ప్లస్ బ్రాండింగ్లోనే అండర్ 25Kలోనే మీరు వన్ ప్లస్ లవర్స్ అయితే మీరు వన్ ప్లస్ అయితే మీరు తీసుకోవచ్చు. మీరు వన్ ప్లస్తో పోల్చుకున్నట్టయితే కెమెరా పరంగా ఇక్కడ Realme 9 Pro Plusలో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.